ఆసన్న ఇవాళ లొంగిపోతాడట. తక్కెళ్ళపల్లి వాసుదేవరావు ఆయన ఇవాళ లొంగిపోతాడు. దానికి సంబంధించి నిన్న లొంగిపోయినటువంటి ఈ మల్లోజుల వేణుగోపాల్, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ తమ్ముడే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్. ఈయనే సంబంధించినటువంటి వార్త ఒక్కసారి చదివి మీకు క్లియర్ గా చెప్తాను. లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్టు అగ్రనేత 70 మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుటకు ఆసన్న అసలు పేరు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు, స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్ లో ఒక్కరోజు 78 మంది లొంగుబాటు. వీరిలో 48 మంది మహిళలు, 11కు తగ్గిన నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య. ఒకసారి చూద్దాం. మనం మొత్తము మన రాష్ట్రానికి మన దేశంలో మొత్తం 11 జిల్లాల్లోనే మావోయిస్టులు ఉన్నారు. ఆ ప్రభావితం అక్కడే ఉంది. మిగతా జిల్లాలలో, మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేదు. ఓన్లీ జిల్లాలు 11 జిల్లాలలో, అంటే అటు ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఓన్లీ 11 జిల్లాలలో ఉంది. ఆ 11 జిల్లాలు పోతే ఇక మావోయిజం అంతమవుతుంది, ఆపరేషన్ ఖగార్ విజయవంతమవుతుంది అనేటువంటిది వాళ్ళ ముచ్చట. ఒక్కసారి మనం చూద్దాం. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు తుపాకీని అప్పగిస్తున్న మల్లోజుల వేణుగోపాల్. తుపాకీని అప్పగించి ఇక్కడ నెక్స్ట్ రాజ్యాంగం చేతిలో పెట్టిరు. చేతిలో చూడొచ్చు ఎంత బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మల్లోజుల కోటేశ్వరరావు ఆడినటువంటి డ్రామా ఇదంతా కూడానా. ఒకవైపు ఏం నడుస్తుంది, మల్లోజుల వేణుగోపాల్ ఉద్యమ ద్రోహి, మల్లోజుల వేణుగోపాల్ చేయడం వలనే, ఆయన పోలీసులకు లొంగిపోవడం వలనే, కోవర్టుగా మారడం వలనే 2 కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు, చాలా మంది మావోయిస్టులు చనిపోయారు, మావోయిస్టు పార్టీకి తీరని కోలుకోలేని దెబ్బ తగిలింది అనేటువంటిది మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టుకు సంబంధించినటువంటి విశ్లేషణలు చేసేటువంటి మేధావులు కావచ్చు చెబుతున్నటువంటి మాట. మరి వాస్తవంగా మల్లోజుల వేణుగోపాల్ ఉద్యమ ద్రోహం చేసిండా, లేదా ఉద్యమ పందా నచ్చకుండా ఆయన బయటకు వచ్చిండా అని ఒక్కసారి మనం డెప్త్గా ఆలోచిస్తే, ఏది ఏమైనా 40-45 సంవత్సరాల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. 45 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తికి 45 సంవత్సరాలు నచ్చినటువంటి సిద్ధాంతం ఇప్పుడు ఎందుకు నచ్చుతలేదు? మావోయిస్టు పార్టీ తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని నమ్మేటువంటి పార్టీ. అట్లాంటి పార్టీ 45 సంవత్సరాలుగా తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మి ఇప్పుడు ఆయుధాలు వదిలిపెట్టి రాజ్యాంగం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది అంటే, చాలామంది ఆర్గానిక్ మేధావులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను అలియాస్ మాస్టర్ ఈయనే బీజేపీ ప్రభుత్వంతో పోలీసు బలగాలతో కుమ్మక్కవడంతోనే ఆయన లొంగిపోతున్నాడు. గత చాలా రోజుల కిందనే కుమ్మక్కయిండు, కోవర్టుగా మారి ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తంగా వాళ్ళకు చేరవేసిండు. మావోయిస్టులు చనిపోవడానికి కొంతమంది కారణమైండు. కాబట్టి ఈయనకు ప్రభుత్వం నజరాలా ఇస్తుంది, మావోయిస్టు పార్టీ మీద ఎక్కువ పెట్టిస్తుంది. మావోయిస్టుకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఈయన పొలిట్ బ్యూరో మెంబర్ కాబట్టి ఈయనకు తెలుసు. కాబట్టి ఈయనకు వలేసి పట్టుకొని ఈయన ప్రాణానికి హాని తలపెట్టకుండా, మీ ప్రాణానికి ఇబ్బంది లేకుండా మొత్తం సమాచారం మొత్తం చెప్పు అంటే సమాచారం మొత్తం చెప్పిండు. కాబట్టి ముమ్మాటికి ఉద్యమ ద్రోహే అనేటువంటి చాలామంది చెప్తున్నటువంటి మాట ఆర్గానిక్ మేధావులందరూ కూడా. మరి నిజంగా ఉద్యమ ద్రోహే అని కొందరు అంటుంటే, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాడు, ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నాడు, మావోయిస్టులలో వచ్చేది ఏమి లేదు అనేటువంటిది కొంతమంది. అక్కడ పోతే సమాజానికి ఒరిగేది ఏమీ లేదు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అవి తీసుకోవద్దని మావోయిస్టులు చెప్తున్నారు, ఆధార్ కార్డు కూడా తీసుకోవద్దని చెప్తున్నారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యమో అవో ఇవో తీసుకోవద్దని చెప్తున్నారు. మావోయిస్టు పార్టీ వల్ల ప్రజలకు నష్టమే కానీ లాభం లేదని కొంతమంది వాదిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, ముమ్మాటికి మల్లోజుల వేణుగోపాల్ అనే సిద్ధాంతం తప్పే బయటకు వచ్చిండు 100కు 100%. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చిన్నప్పుడు గోడల మీద మావోయిస్టులు రాసేది మేము చిన్న ఉన్నప్పుడు. అట్లాంటి సిద్ధాంతం అసలు తుపాకీ గొట్టంతో
రాజ్యాధికారం వస్తుందని నమ్మినటువంటి మావోయిస్ట్ పార్టీలో 45 సంవత్సరాలు పనిచేసి కింది స్థాయి కార్యకర్త నుండి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగి మరి 45 సంవత్సరాల నుంచి నచ్చినటువంటి సిద్ధాంతం ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అంటే 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత బసవరాజ్ నంబాల కేశవరావు 2 పేర్లు ఒకటే. ఈయన మొన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఈ జాతీయ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత ఈ కేంద్ర కమిటీకి 2 పోటీ పడిరు. ఒకటి ఈ మల్లోదుల వేణుగోపాల్ పోటీ పడిండు, 2 తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ తిరుపతి ఇదే దేవుజీ అని పిలుస్తున్నారు. ఈయన ఈ 2 పోటీ పడ్డప్పుడు పార్టీ మొత్తంగా తిప్పిరి తిరుపతి వైపే చూపించింది. ఆయననే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే ఈయన మల్లోజుల వేణుగోపాలరావు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటిది మనకు సమాచారం. మరి తిప్పిరి తిరుపతి కమిట్మెంట్ ఈయన కంటే ఎక్కువ కమిట్మెంట్, మల్లోజుల వేణుగోపాల్ కంటే ఎక్కువ కమిట్మెంటు, దళిత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నేత, అర్హుడు అయినటువంటి ఇతనికే ఇచ్చిరట. దాంతో మావోయిస్ట్ పార్టీతో విభేదించడం ప్రారంభించిండు మల్లోజుల వేణుగోపాల్. ఆ విభేదాలకు కారణమై ఒక లెటర్ను విడుదల చేసిండు. అసలు విషయం ఏంది, ఈయన కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి రాలేదు అనేటువంటిది మనసులో ఉన్నది. దాంతో విభేదించడం స్టార్ట్ చేసి ఒక లెటర్ విడుదల చేసిండు. మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నది అని పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ విడుదల చేసిన క్రమంలోనే ఇంకొక ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది. మేము ఆయుధాలు వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఆ ఆడియో కాల్, అట్లాగే ఆ లెటర్ యొక్క సారాంశం. దాని తర్వాత పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది. మావోయిస్ట్ పార్టీ ఆయన ఇచ్చినటువంటి ఆ లెటర్ కావచ్చు, ఆయన విడుదల చేసినటువంటి ఆ ఆడియో క్లిప్ కావచ్చు, అది పార్టీ సిద్ధాంతం ప్రకారం విడుదల చేయలేదు, ఆయన వ్యక్తిగతంగా ఆయన విడుదల చేసిండు అనేటువంటిది పార్టీ చెప్పింది. అయితే అప్పుడు తెలిసింది ఈ పార్టీలో 2 గ్రూపులుగా విడిపోతున్నారు అనేటువంటిది. దీన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వ బలగాలు ఈయనను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మల్లోజుల వేణుగోపాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక వాళ్ళకి నీకు ఇబ్బంది ఏం లేదు, మేము చెప్పినట్టు చెయ్యి, నీకు బాగా చూసుకుంటాం, నీకేం కావాలో అది ఇస్తాం అనేటువంటిది హ్యాండ్ ఓవర్ చేసుకొని 2 కేంద్ర కమిటీ సభ్యులు ప్రెస్కు రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి 2 కేంద్ర కమిటీ సభ్యులు అది ప్రెస్కు చేరక ముందుకే వీళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కోసా దాదా ఇంకో సత్యనారాయణ రెడ్డి, ఈ 2 చనిపోవడానికి కారణం మల్లోజుల వేణుగోపాలే. ఈయన ఇచ్చిన సమాచారం ప్రకారమే పోలీసులు వాళ్ళని పట్టుకొని చంపిరు అనేటువంటిది క్లియర్ కట్గా బయటికి మావోయిస్టులు చెప్పినటువంటి అంశాలు. మరి ఇట్లా మావోయిస్టులలో చీలిక తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు చాలా విజయవంతంగా ముందుకు పోతున్నాయి. వీళ్ళు డైరెక్ట్గా కాల్చి చంపాలంటే వాళ్ళు దొరికే పరిస్థితుల్లో లేరు. అదంతా తిరిగి ఈ పోయే పరిస్థితులలో ఈ బలగాలు లేవు, ప్రాణాల మీద తెచ్చుకునే స్థితిలో ఈ బలగాలు లేవు. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోటి తీయాలనేటువంటి సిద్ధాంతంతో ముళ్ళుతోటి తీయాలి. కాబట్టి మావోయిస్టులతోటి అంతం చేయాలనేటువంటి దిశగా ఈ కేంద్ర ప్రభుత్వ బలగాలు పథకం పన్ని ఈయనను ఒక పావుగా వాడుకొని మావోయిజాన్ని అంతం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈయన లొంగుబాటు. నవ్వుతున్నాడు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు. అసలు ఆయన కలలేంది, వాళ్ళ అన్న నమ్మిన సిద్ధాంతం ఏంది, వాళ్ళ అన్న సిద్ధాంతం గొప్పదా, ఈయన సిద్ధాంతం గొప్పదా? కిషన్జీ 2011లో పశ్చిమ బెంగాల్లో అడవులలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్కౌంటర్లో కాల్చి చంపింది. అయినా ఆయన ఇంతవరకు అంటే చనిపోయేంత వరకు కూడా ఆయన మావోయిజాన్ని వదిలిపెట్టలేదు, ఒక కామెంట్ కూడా చేయలేదు. మరి వాళ్ళ భార్య లొంగిపోయింది, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిండు. గత 2-3 నెలల కింద
మల్లొదుల వేణుగోపాల్ భార్య కూడా లొంగిపోయింది. అంటే కిషన్జీ చనిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా ఈ కుటుంబం అంతా ఉద్యమ ద్రోహులుగానే మారిండ్రు. మల్లొదుల కిషన్జీ భార్య, మల్లొదుల వేణుగోపాల్ భార్య, వీళ్ళంతా కూడా ఉద్యమ ద్రోహులుగానే మిగిలిరు. ఒక కిషన్జీ ఒకడే మోనార్క్ అయి నిలిచిండు, మావోయిజానికి చుక్కానిగా మెరిచిండు. మరి అలా కన్న కలలు ఏంటి, ఈయన చేస్తున్న సిద్ధాంతం ఏంటి? వాళ్ళ అన్న నమ్మిన సిద్ధాంతం గొప్పదా, మరి తమ్ముడు నమ్మిన సిద్ధాంతం గొప్పదా? అంటే చాలా మంది మేధావులు మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళ అన్న సిద్ధాంతానికి తూట్లు పడిచిండు ఈ వేణుగోపాల్ అనేటువంటి మాటలు మనకు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న క్రమంలో చేతనైతే పనిచేయాలి, లేకపోతే లొంగిపోవాలి. కానీ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ సిద్ధాంతంలో చీలిక తీసుకొస్తూ లొంగిపోతున్నటువంటి బూటకపు మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలతోటి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నీకు నచ్చకపోతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు చాలా మంది ఉన్నారు, లొంగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా లొంగిపోకు అని చెప్పదు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు, కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి రాలేదు ఒకటి, ఆరోగ్యం సహకరించలేదు రెండోది, ఈయనకు భ్రమలు వచ్చినాయి, పార్లమెంటరీ భ్రమలు వచ్చినాయి, డబ్బు మీద ఆశ వచ్చింది, జీవితం మీద ఆశ వచ్చింది, జనజీవన స్రవంతిలో కలవాలనే ఒక ఆశ వచ్చింది. ఈ ఆశలతో ఆయన లొంగిపోయింది తప్ప దానికి ఈయన పెడుతున్న పేరేంది, సిద్ధాంత విభేదం. మావోయిస్టు పార్టీ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం రాదు, మావోయిస్టులు సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఈ తుపాకులన్నీ కూడా ప్రభుత్వానికి అందజేయాలి, అందుకే నేను లొంగిపోతున్నా అని చెప్పేసి ఈయన పోవడమే కాకుండా ఒక 60-70 మందిని తుపాకులు తీసుకుపోయి ఈయన చేతిలో పెట్టి ఈయన చేతి నుంచి రాజ్యాంగం తీసుకుండు. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రాజ్యాంగం ఈయన చేతికి ఇస్తే రాజ్యాంగం వచ్చినట్ట, రాజ్యాంగం పూర్తిగా అమలైనట్ట, రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి కదా అవి అందినట్ట. ఇంకొకటి కీలక ప్రకటన చేసింది, ఏదో మైనింగ్, ఇగో మల్లొదుల ముందుకు వస్తే మా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తాం, లొంగిపోయిన మిగతా నక్సల్స్కు పని కల్పిస్తాం, ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన. ఇగో అంత స్కెచ్ ఇదంతా కూడా ఈయనను బయటికి తీసుకురావాలి, చాలా రోజుల నుంచే కుమ్మక్కయిండు, బయటికి తీసుకురావాలి, తీసుకొచ్చి ఈయనను ఒక ఐకాన్గా చూపెట్టాలి. కొన్ని రోజుల వరకు ఈయనను మోస్తారు, ఇక ఆయనకి ఏదైనా పదవి ఇచ్చినా ఇస్తారు. అట్లా ఇవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి లొంగిపోని అసలు సీసలు మావోయిస్టులు ఏమనుకోవాలంటే అమ్మా లొంగిపోతేనే జీవితం బాగుంటుంది, ఇక్కడ అడవులలో ఉంటే అన్నం దొరకదు, కష్టకాలమే, అక్కడ పోతే ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది, డబ్బులు ఇస్తుంది, మంచి మంచి పదవులు ఇస్తుంది అని ఈ మల్లొదుల వేణుగోపాల్ చూసి మిగతా మావోయిస్టులు లొంగిపోయే విధంగా ప్రణాళికలు రాబోయే కాలంలో రచిస్తారు. దానిలో భాగంగానే మైనింగ్ కంపెనీ ఈ ప్రకటన, మైనింగ్ కంపెనీ తోటి ప్రకటన చేయించింది మహారాష్ట్ర ప్రభుత్వమే. లొంగిపోయిన మిగతా నక్సల్స్కు పని కల్పిస్తాం, మల్లొదుల ముందుకు వస్తే మా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తాం. మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మావోయిస్టులు మళ్ళీ ఈయననే అదే మావోయిస్టుని, అదే వీళ్ళ మీద పోరాటం చేసినటువంటి మావోయిస్టుని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తారట. బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు నియమిస్తారు ఆయన మీద ప్రేమ కాదు, ప్రభుత్వం కుట్ర ఒకటి. ఈయనను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే ఆ మైనింగ్ తవ్వకాల్లో మావోయిస్టులు రారిగా, ఒకవేళ మావోయిస్టులు వచ్చినా ఏ మావోయిస్టు వచ్చిండో మావోయిస్టుల యొక్క మొత్తం సమాచారం అంతా మల్లొదుల వేణుగోపాల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈయన చూసి వాళ్ళు భయపడిపోతారు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనేటువంటి కుట్రలో భాగంగానే మైనింగ్ సంబంధించి ఆ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని చెప్పేసి ఆ మైనింగ్ చెప్తుంది. ప్రైవేట్ మైనింగ్ అంటే ఎంత ఘోరం చూడండి, ఇంత ఘోరంగా ప్రభుత్వాలు రైట్